అందరికీ నమస్కారం. నా పేరు షెఫ్ రమేష్. ఈరోజు మనం ఫుకాషా బ్రెడ్ చేసుకునే విధానం చూడబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెల్ పెప్పర్స్, సాల్ట్, ఈస్ట్, రాక్ సాల్ట్, బేసిల్, ఆనియన్ ఇంకా ఆలివ్స్, సాల్ట్ ఇంకా మైదా. ఇప్పుడు మనం ఫస్ట్ మైదాని తీసుకొని బౌల్లో వేసుకోవాలి. దాని తర్వాత 5 grams సాల్ట్, 8 grams షుగర్, 12 grams ఈస్ట్, దాని తర్వాత 30 ml ఆలివ్ ఆయిల్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 120 ml ఆఫ్ నీళ్లు కలుపుకోవాలి. ఈ డో అన్నది మనకి సాఫ్ట్గా రావాలన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 minutes దాకా దీన్ని నీట్ చేయాలి. నీట్ చేస్తే మీకు గ్లూటెన్ ఫామ్ అవుతుంది. గ్లూటెన్ ఫామ్ అయిన తర్వాత దీన్ని క్లీన్ ర్యాప్ వేసి మనం ఒక 15 నిమిషాల దాకా దీన్ని రెస్టింగ్లో వదులుతాము. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ ర్యాప్ వేసి 10 నుంచి 15 నిమిషాల దాకా రెస్టింగ్కి వదులుదాం. ఇప్పుడు మనం చూడవచ్చు, మన డో బాగా ఫర్మెంట్ అయిందనమాట. ఇప్పుడు ఫర్మెంట్ అయిన డోని నాక్ బ్యాక్ అనే ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే బ్రెడ్లో ఉన్న ఎయిర్ అంతా బయటికి తీసేస్తామన్నమాట. నాక్ బ్యాక్ చేసి దీన్ని షీట్ చేసుకొని మన వెజిటేబుల్స్ని వేసి 220 degreesలో 15 minutes దాకా బేకింగ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో ఆయిల్ గ్రీస్ చేసి, మీరు చూడవచ్చు ఆయిల్తో నేను గ్రీస్ చేశాను. ఇప్పుడు మనం రౌండ్గా షేప్ చేసుకొని దీన్ని ట్రే పైన పెట్టుకొని దాని మీద మన వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని జస్ట్ యూ హ్యావ్ టు ప్రెస్. ఇప్పుడు దాని మీద మనం ఫ్రెష్ బేసిల్ వేసుకుంటాం. ఫ్రెష్ బేసిల్ వేసిన తర్వాత ఒక 5 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఇది ఇటాలియన్ బ్రెడ్ కాబట్టి ఇటాలియన్ బ్రెడ్లో ఎక్కువ ఆలివ్ ఆయిల్ వాడతారు. ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మీదగా రాక్ సాల్ట్ని వేసుకుంటాం. ఎందుకంటే మనకి పైన లేయర్ క్రష్డ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని 220 degreesలో 15 minutes దాకా బేకింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెస్టింగ్ చేసిన డోని ఫర్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం షీట్ చేసుకొని దాని తర్వాత దాని మీద ఇంగ్రీడియంట్స్ వేసుకొని 220 degreesలో 15 minutes దాకా మనం కుక్ చేస్తాం. ఆ కుక్ అయిపోయిన తర్వాత మనకి ఎండ్ ప్రోడక్ట్ ఫుకాషా బ్రెడ్ ఇట్లా తయారవుతుంది. ఇది ఫేమస్ ఇటాలియన్ బ్రెడ్ అండి. ఇది ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. బాగా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిజ్జా లెక్క ఉంటుంది ఈ బ్రెడ్ చూడడానికి. మీకు హెల్తీగా బ్రెడ్ ఇచ్చినట్టు అవుతుంది, ఇంకా వెజిటేబుల్స్ పిల్లలతో తినిపించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.